వెల్కమ్ టు పూరాలుకుల్. తెలంగాణలో డీలిమిటేషన్ లెక్కలు తేలిపోయాయి. రాష్ట్రంలో పెరగనున్న లోక్సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్య ఖరారైంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 17 ఎంపీ స్థానాలు 26కు, అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కు పెరగనున్నాయి. ఇందులో 9 లోక్సభ స్థానాలు మహిళలు, 60 అసెంబ్లీ స్థానాలు మహిళలకు రిజర్వ్ కానున్నాయి. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేయనున్న నేపథ్యంలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలపై స్పష్టత వచ్చింది. రాష్ట్రంలో 3,50,03,674 మంది జనాభా ఉన్నారని జనాభా లెక్కల అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ లెక్కన ఒక్కో అసెంబ్లీ సీటుకు సగటున 1,92,00,000 మంది జనాభా ఉండే విధంగా నియోజకవర్గాలను ఏర్పాటు చేయనున్నారు. పెరగనున్న సీట్లలో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో ప్రస్తుతం 15 స్థానాలు కాస్త 20కు చేరుకోనున్నాయి. ఆ తర్వాత రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 13 సీట్లు కానున్నాయి. వీటి తర్వాత నిజామాబాద్, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో 8 చొప్పున సీట్లు కానున్నాయి. అతి తక్కువగా ములుగు, భూపాల్పల్లిలో 2 సీట్లు చొప్పున ఏర్పాటు కానున్నాయి. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్టీలకు 12 నుంచి 16కు, ఎస్సీలకు 19 నుంచి 28 సీట్లు పెరగనున్నాయి. లోక్సభలో పునర్విభజన, మహిళా బిల్లులపై చర్చ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగించారు. తెలంగాణలో 26 లోక్సభ సీట్లు పెరుగుతాయని ఆయన ప్రకటించారు. ఒక్కో లోక్సభ సీటుకు 7 అసెంబ్లీ స్థానాల చొప్పున 182 స్థానాలు కానున్నాయి. ఈ లెక్కన వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో ఆశావాహులకు పెద్ద ఎత్తున అవకాశాలు కూడా దక్కనున్నాయి. తెలంగాణలో ఎస్సీల జనాభా 54.9 లక్షలుగా ఉంది. ఎస్సీలకు 15.45% సీట్లు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎస్టీల జనాభా 31.78 లక్షలుగా ఉంది. దీంతో ఎస్టీలకు 9.8% సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. మిగిలిన సీట్లు జనరల్ కేటగిరీకి పరిగణిస్తాయి. ఈ లెక్కల ప్రకారం ఎస్సీలకు 28 అసెంబ్లీ సీట్లు, ఇందులో 9 సీట్లు ఆ వర్గానికి చెందిన మహిళలకు, ఎస్టీలకు 16 సీట్లు కేటాయించనున్నారు. ఇందులో 5 సీట్లు మహిళలకు రిజర్వ్ కానున్నాయి. 138 సీట్లు జనరల్ కేటగిరీలో ఉంటాయి. ఇందులో మహిళలకు 46 సీట్లు రిజర్వ్ కానున్నాయి. మొత్తంగా మహిళలకు 60 సీట్లు రిజర్వ్ అవుతాయి. మహిళా, ఎస్టీ, ఎస్సీ సీట్లను రాష్ట్ర స్థాయి జనాభా ఆధారంగా ఖరారు చేస్తారు. అత్యధిక జనాభా ఉండే స్థానాలను ఆయా వర్గాలకు ఖరారు చేయనున్నారు.